ఇజ్రాయెల్కు చెందిన 2 కార్గో వెషల్స్ని ఇక్కడ స్వాధీనం చేసుకుందనేది వినిపించే మాట. ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్స్ కార్ప్స్, ఆ నేవీ, ఐఆర్జీసీ నేవీ 2 కమర్షియల్ కార్గో షిప్స్ని స్ట్రైట్ ఆఫ్ హార్ముజ్లో వాటిని తమ స్వాధీనంలోకి తీసుకోవడం జరిగింది. అన్ఆథరైజ్డ్ ఆపరేషన్స్ జరుగుతున్నాయంటూ ఇవి ఇజ్రాయెల్కి చెందినవంటూ కూడా ఇరాన్ చెబుతూ ఉన్నమాట. ఇక ఐఆర్జీసీ ఐడెంటిఫైడ్ అంటూ కూడా మాట్లాడుకుంటే క్రమం ఎంఎస్సి ఫ్రాన్సిస్కా అలాగే ఎపామినాండస్ ఈ రెండింటినీ కూడా ఎంఎస్సి షిప్పింగ్ లైన్తో పాటు ఇరాన్స్ సెమీ అఫీషియల్కి సంబంధించి మాట్లాడుకునే క్రమం అంటే వాళ్ళ అధికారిక న్యూస్ ఛానల్గా మాట్లాడుకుంటున్న కొన్ని కావచ్చు, లేకపోతే ఆ దేశానికి చెందిన వార్తా సంస్థలు కోట్ చేస్తున్నమాట. గత కొద్ది రోజులుగా ఎటువంటి పరిణామాలు మారిపోతున్నాయో చూస్తూ ఉన్నాం. ఎక్కడా కూడా ఎవరికెవరో తగ్గేది లేదన్నట్టుగా వ్యవహరిస్తున్న సందర్భం. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ఇటు ఇజ్రాయెల్ షిప్స్పై ఇరాన్ దాడికి దిగడం ఎలా చూడాలి? మరి ముఖ్యంగా ఇక్కడ ఒక మాటని ప్రస్తావించే ప్రయత్నం చేస్తాను. ఈ లెబనాన్కి ఇజ్రాయెల్కి మధ్య దాడులు ఇంకా కంటిన్యూ అవుతున్న సందర్భంలో లెబనాన్పై దాడులు కంటిన్యూ చేస్తూ ఉంది. దీంతో ఇప్పుడు ఇజ్రాయెల్కు కాస్త వార్నింగ్ ఇచ్చేలాగి ఇరాన్ అడుగులు ఉన్నాయనుకోవాలి. ఎందుకంటే శాంతి చర్చల్లో కొలిక్కి రాకపోవడానికి ఇది కూడా ఒకటి కారణం. మరి ముఖ్యంగా గత కొద్ది రోజులుగా ఇటు ఇజ్రాయెల్ లెబనాన్ మీద దాడి చేస్తూ ఉంటే శాంతి చర్చలు కొలిక్కి రావడానికి లెబనాన్ కూడా ఒక పాయింట్గా పెట్టింది ఇక్కడ ఇరాన్. లెబనాన్లో ఉన్న హెజ్బుల్లా మీద దాడులు జరగకూడదు, గాజాలో ఉన్న హమాస్ మీద దాడులకు ఉపక్రమించకూడదు, ఇటు యెమెన్లో ఉన్న హౌతీల మీద కూడా దాడులు జరగకూడదు అంటూ కూడా కండిషన్స్ పెట్టింది ఇరాన్. బట్ వీటిని తూట్లు పొడిచేలా ప్రవర్తిస్తోంది ఇజ్రాయెల్ అనేది ఇక్కడ ఇరాన్ వాదన. సో లెబనాన్ మీద దాడులని కంటిన్యూ చేస్తూ ఉంది. అండ్ లెబనాన్కి సంబంధించి మాట్లాడుకున్న క్రమంలో కూడా వాళ్ళ హెల్త్ మినిస్ట్రీ ఏం చెబుతోంది, ఇప్పటికీ మరణాలు కూడా సంభవిస్తూ ఉన్నాయి. సదరన్ లెబనాన్లో పరిస్థితులు మారుతూ ఉన్నాయి, అక్కడ సిచ్యువేషన్ చాలా దారుణంగా ఉంది అంటూ కూడా చెప్పుకొస్తున్న క్రమం. ఈ నేపథ్యంలో ఇప్పుడు వీటిని స్వాధీనం చేసుకోవడం అనేది, అంటే వీటిని అదుపులోకి తీసుకోవడం అనేది చాలా ఆసక్తికర పరిణామం కింద మాట్లాడుకుంటున్న సందర్భం. ఇటు టెహ్రాన్ ఏం చేయబోతోంది అనేది ఆసక్తికరంగా మారుతోంది. లేటెస్ట్ డెవలప్మెంట్స్ ఎలా ఉండబోతున్నాయి అనేది ఒకసారి నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే ఇప్పటివరకు సిచ్యువేషన్స్ వేరు, ఇక్కడి నుంచి మారబోతున్న పరిణామాలు వేరు. ఎందుకంటే ఇంతవరకు కూడా ఇరాన్ ఇజ్రాయెల్ మీద నేరుగా దాడులకు పాల్పడిందా కనుక భూతల దాడులకు దిగింది. బట్ వాళ్ళ షిప్స్ని, వాళ్ళతో పాటు ఇంకే ఉన్న షిప్స్ని వాళ్ళు స్వాధీనం చేసుకున్న సందర్భం అంటే యాజ్ ఆఫ్ నవ్ లేదు. సో ఇక్కడ లేటెస్ట్ డెవలప్మెంట్ గురించి మాట్లాడుకుంటే ఇరాన్ టాప్ డిప్లొమాట్ ఇటు పాకిస్తాన్ నుంచి వెళ్ళిపోయారంటే అబ్బాస్ అరాక్చి పాకిస్తాన్ని విడిచిపెట్టి ఇరాన్కి వెళ్ళిపోయారు. ఇజ్రాయెల్ లెబనాన్ మీద దాడులకు పాల్పడుతుంది. ఈ డిస్పైట్ ట్రూజ్ ఉన్నప్పటికీ కూడా అబ్బాస్ అరాక్చి కీలకమైన డిస్కషన్స్ జరుపుతున్నారు. దాంతోపాటు ఇంకొక ఇంట్రెస్టింగ్ డెవలప్మెంట్ కూడా చోటు చేసుకుంది. ఇటు ప్రెషర్ అనేది బిల్డ్ అవుతోంది గ్లోబల్ స్టేజ్ మీద అనేది మాట్లాడుకుంటున్న సందర్భం. బట్ ఇరాన్ అబ్బాస్ అరాక్చి మస్కట్కు వెళ్ళారు, ఆ తర్వాత మళ్ళీ పాకిస్తాన్కి వెళ్ళబోతున్నారు అనేది ఇంటర్నేషనల్ మీడియా కోట్ చేస్తున్నమాట. ఇరాన్ ఫారెన్ మినిస్టర్ అబ్బాస్ అరాక్చి ఒమన్కి వెళ్ళబోతున్నారు. ఒమన్కి వెళ్ళిన తర్వాత అక్కడి నుంచి మళ్ళీ ఇస్లామాబాద్కి వెళ్ళబోతున్నారు. ఇరాన్ ఫారెన్ మినిస్ట్రీ ఇది అనౌన్స్ చేయడం జరిగింది. ఎందుకంటే పాకిస్తాన్తో గతంలో కూడా చర్చ జరుగుతున్న సందర్భం ఉంది కాబట్టి. అయితే ఎందుకు నూర్ఖాన్ ఎయిర్ బేస్ని సందర్శించబోతున్నారు? అబ్బాస్ అరాక్చి నూర్ఖాన్ ఎయిర్ బేస్ని సందర్శించబోతున్నారు, అక్కడికి వెళ్ళబోతున్నారు. అక్కడి నుంచి పాకిస్తాన్ క్యాపిటల్ ఇస్లామాబాద్కి వెళ్ళబోతున్నారు అనేది ఇంటర్నేషనల్ మీడియా కోట్ చేస్తూ ఉంది. మరి ముఖ్యంగా ప్రైవేట్ ప్లేన్లో వెళ్ళబోతున్నారు. ఇప్పటికే టెహ్రాన్ నుంచి అది బయలుదేరింది, మరి కాసేపట్లో నూర్ఖాన్లో కూడా ల్యాండ్ కాబోతుంది అనేది. సో ఇది ఒక డెవలప్మెంట్. అయితే ఇజ్రాయెల్ ఇప్పుడు సదరన్ లెబనాన్ మీద దాడులకు పాల్పడుతూ ఉంది. దాంతోపాటు ఆ పరిధిని దాటేస్తుంది అనేది వినిపించమాట. దాడులు ఉధృతమవుతూ ఉన్నాయి. ఈ ఉధృతమవుతున్న సందర్భంలో మరోపక్క వీటిని సీజ్ చేయడం అంటే ఇరాన్ ఒక బిగ్ షాక్ ఇచ్చే ప్రయత్నం చేస్తోంది. మీరు కనుక మమ్మల్ని అటాక్కి పాల్పడితే, మీరు కనుక మమ్మల్ని అటాక్ చేస్తే మేము కూడా అదే స్థాయిలో అటాక్కి వెళ్తాం. మీరు మా షిప్స్ని ఎందుకు ఇప్పుడు ఈ షిప్స్ని సీజ్ చేస్తుంది? ట్రంప్ మరొక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. మీకు గుర్తుంటే కనుక ఈ చిన్న బోట్లు ఉన్నాయి కదా, అవి తుప్పుపట్టిన బోట్లు, చిన్న ఆడుకునే ఆట బొమ్మలు అవి, వాటిని కనిపించినట్టు పేల్చి పడేసేయండి. అవంతా మన అమెరికన్ ఆర్మీకి ఎంతసేపు అవి కనిపించినట్టు పేల్చి పడేయండి, వాటిని విడిచిపెట్టద్దు అంటూ ట్రంప్ కాస్త స్ట్రాంగ్గానే వార్నింగ్ ఇస్తున్నాడు ఇటు వాళ్ళ ఆర్మీకి.
కాబట్టి ఇవి చిన్న బోట్లు కాదు, ఈ బోట్ల సత్తా ఏంటో చూపిస్తామని అర్థం వచ్చేలా ఇప్పుడు వాటిని స్వాధీనం చేసుకున్న పరిస్థితి ఉంది. ఇజ్రాయెల్కి సంబంధించిన వెషర్స్గా వాటిని అనుమానిస్తున్న క్రమం కూడా. సో మొత్తంగా ఏం జరగబోతోంది? ఇజ్రాయెల్ షిప్స్ని ఇరాన్ హ్యాండ్ ఓవర్ చేసుకుందా, లేకపోతే స్వాధీనం చేసుకుందా, లేకపోతే ఒక మాటలో చెప్పాలంటే వాటిని తన స్వాధీనంలోకి పెట్టుకునే ప్రయత్నం చేస్తుందా, తన అదుపులోకి తీసుకుందా అంటే అవునన్న మాట వినిపిస్తోంది. సో ఇది కీలకమైన డెవలప్మెంట్కి వెళ్ళే అవకాశం ఉంది. ఇంతవరకు ఇజ్రాయెల్ ఇరాన్ మీద అంతగా దాడిలోకి వెళ్తున్న సందర్భంలో గత కొద్ది వారాలుగా చూసుకుంటే, కాబట్టి ఇప్పుడు ఇజ్రాయెల్ మళ్ళీ ఇరాన్ మీద నేరుగా దాడికి వెళ్ళే ప్రయత్నం చేస్తుందా? ఒకవేళ ఈ వెషర్స్ని కనుక విడిచిపెట్టకపోతే దాని గురించి మాట్లాడుకున్న క్రమం. ఈ కథను మిమ్మల్ని కాస్త కలవరపరచచ్చు, అయితే మిమ్మల్ని కలవరపాటుకు గురి చేయడం ఆర్టీవీ ఉద్దేశం కాదు. కానీ ఇటువంటి కథనాలు చూసినప్పుడు కాస్త కలవరపాటుకు గురి అవకాశం ఉంటుంది. కాబట్టి దీనికి సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ సూచించడం జరుగుతోంది. దిస్ ఈస్ డిస్టర్బింగ్ కాంటెంట్, వీడియో డిస్క్రిప్షన్ ఇస్ హైలీ అడ్వైస్డ్. ఒక్కసారి ఆ విజువల్స్ చూద్దాం.